దగ్గర హల్క్ ఉన్నాడు కదా ఆ బండాడు, మనం ఏం చేయగలం? మనం వాడిని కొట్టాలంటే వాడిలాగే ఒక సూపర్ పవర్ కావాలి. సూపర్ పవరా? దానికి ఎక్కడికి వెళ్ళాలరా? వాడిని గెలిచే సూపర్ పవర్ ఈ బాక్స్ లో ఉంది. హే, ఆ విషయం ముందే చెప్పి చావచ్చుగా. దాన్ని ఇక్కడ పెట్టు, త్వరగా పెట్టు. కానీ అది అంత ఈజీ కాదు. దీన్ని యాక్టివేట్ చేయాలంటే దీంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని చదవాలి. ఇది వేరే భాషలో ఉంది. వేరే భాషలోనా? రేయ్, మీకేమైనా మలయాళం సూపర్ మ్యాక్స్ బ్లేడ్ తప్ప ఇంకేది తెలియదే. సరే, నేను ఇచ్చే డ్రెస్ మీరిద్దరూ వేసుకోండి. ఇదంతా ట్రయల్ వర్షన్, అందుకని దీని పవర్ కాసేపే ఉంటుంది. ఒరిజినల్స్ అంతా ఆల్రెడీ ఫారినర్స్ తీసుకు వెళ్ళిపోయారు. ఓకేనా? బీ కేర్ఫుల్. సరే, వేసుకుందాం. అది చూద్దాం. నేను డ్రెస్ వేసుకుంటాను. మీకు ఏ డ్రెస్ ఇందులో సెట్ అవ్వదు, ఎందుకంటే మీ అమ్మగారే నా కొడుకుని ఏ రీసెర్చ్ లో యూజ్ చేయకూడదు అని నాన్నగారి దగ్గర ప్రమాణం తీసుకుంది. అన్న అదురుతోందన్నా. ఇలాంటి టైంలో కమిడియన్ చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? రాని చూసుకుందాం. ఎలా చెప్పాను? తలుపు కొట్టే శబ్దం వినిపించింది, ఎవరు చూడు. వెళ్ళు, భయపడకుండా తెరు. రావయ్యా. ఛీ, నా వల్ల నన్ను భయపెడుతున్నారు ఏంట్రా? ఏంటయ్యా, దమ్ము కొట్టే లోపు అందరూ లోపలికి వచ్చేసారు. ఏమయ్యా, ఎక్కడికి వెళ్ళావు? అదే దమ్ము కొట్టడానికి వెళ్ళాలని చెప్పాను కదా. నీకేమన్నా పిచ్చా? నేను కాదు. ఏమయ్యా, అందరూ నాలాగే మేకప్ చేసుకున్నారేంటి? హరిణి లైన్ లో పెట్టడానికా? హరిణి నో. ఏయ్ దవదు, అలా చూడవయ్యా. హరిణి లైన్ లో పెట్టడానికి కొత్తగా ఎవరైనా వచ్చారా? ఎవడ్రా వాడు? పెద్ద కొండలా ఉన్నాడు. మన ఊరు పెద్దరాయుడే. నీ అంత చూడకుండా వదిలిపెట్టను రా. మన వాళ్ళు రెడీ అయిపోయారు. సబాష్. రారా యోగి రా, నీకోసమే వెయిటింగ్. రే బండరాయుడు. పెద్దరాయుడు రా. రే పెద్దరాయుడు, నిన్ను పిండి పిండి చేయడానికి నేను వచ్చాను రా. దమ్ముంటే అక్కడే ఉండరా. రారా 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 రారా. బాబోయ్, ఆ నుంచి తప్పించుకునేసరికి తల ప్రాణం వచ్చేసి అందుకనే ఇలా దాక్కోవాలి. పూజారి, నువ్వు ఇంకా పారిపోలేదా? ఎక్కడికే బయటికి వెళ్ళేది? ఉచ్చబోసుకోవడానికి బయటికి వెళ్దామంటే అన్ని తలుపులు మూసున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతుందాయా? పెదరాయుడికి ఆడవాళ్ళ వీక్నెస్ ఉంది. ఆ పాయింట్ యోగి పట్టుకున్నాడు. అలాగే ఉండి వాడిని పట్టేసుకుందాం. ఎలా చూస్తున్నాడు చూడు, కోక పిల్ల బటర్ బిస్కెట్ ని చూస్తున్నట్టు. అయ్యయ్యో హరిణి, నటించి చూపించమంటే చూపించి నటిస్తోందే. రే, వాడు టెంప్ట్ అవుతున్నాడు. వెళ్ళి పట్టుకోండి. వెళ్ళండి వెళ్ళండి రా, వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి. ఇప్పుడు హరిణిని హీరో వస్తాడు కాపాడడానికి. లే వెళ్దాం. నేను పికప్ చేద్దాం అనుకుంటే నువ్వు పికప్ చేస్తున్నావు కదరా. లే వెళ్ళిపో. ఆ వీక్నెస్ వల్ల వాడి పవర్ తగ్గిపోయింది. అప్పుడు యోగి తాడుతో వాడిని టక్కన కట్టేశాడు. అయ్యో, ఈ తాడు సరిపోవడం లేదే. సూపరా. హే రష్యా, ఏమి ఇకపై నువ్వే మా ఎనిమి. ఎక్కడికి పోతావే? నీ గురించి నన్ను పడవకురోయ్.
నీ ఐడియాతో నిన్నే ఎలా పట్టుకున్నావో చూసావా? నీ ఐడియాతో నిన్నే ఎలా పట్టుకున్నావో చూసావా? నీ ఐడియాతో నిన్నే ఎలా పట్టుకున్నావో చూసావా? రేయ్, నువ్వు నీ కూడా చెప్పే. ఐడియాతో నిన్నే ఎలా పట్టుకున్నావో చూసావా? Correct. తీసుకురావడానికి ఎందుకు ఇంత చేశారో? You don't know what mistake you have done. I know. You will pay for this. I know నే. అర్రర్రర్రర్రే, ఎంత అందంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు నా యోగి. స్టార్ మూవ్స్ చూసి 2 ముక్కలు నేర్చుకుంటే దానికి అంత పొగడాలా? You idiot! Why are you telling I know, idiot? Useless. ఏయ్, దీన్ని ఎక్కడ చూశాను రా? ఏయ్, ఏంటి అది? ఏంటిది? ఇది దీని బ్యాచేనా? ఏయ్, ఏం చేస్తున్నావు? రండి రండి ఒక పోస్టర్ పదండి, తీసుకొచ్చి వెళ్దాం. పెదరాయుడు వెనకాల గుచ్చేసి ఎరా, వాడికి ఈక్వల్ గా డ్రెస్ వేసుకున్నారు. ఎవరైనా ఒక్క దెబ్బైనా కొట్టారా? ఆనా ఇలా చేయి చెప్తే దారం వస్తుంది అనుకుంటే దారం తెగిపోయి వేలు కనిపిస్తుంది. ఇది చెప్పడానికి సిగ్గుగా లేదు. యోగి నాకు సుత్తెత్తే శక్తి కూడా లేదు యోగి. పవర్ అంతా అయిపోయింది. ఏమయ్యా, ఏం చేస్తున్నావు? అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు అని అడిగా. హ? ఏంటి? అద్దంలో చూసుకుంటున్నా. ఉన్న సమస్యలు సరిపోదంటూ ఈడొకడు మధ్య మధ్య నీ చెత్త కామెడీ ఒకటి. సరే గాని పైనుంచి ఒకటి వచ్చిందే, ఎవరది? అవును, ఒకటి వచ్చింది. నేనే తలుపు తెచ్చాను. నన్ను మామ అని పిలిచింది ఆ పిల్ల. వెంటనే తలుపు తెరిచి లోపలికి తీసుకొచ్చాను. తర్వాత తిరిగి చూస్తే మనిషి కనపడలేదు. నీ వైఫ్ గ్యాంగే అలాగా? ఇన్ని రోజులు నిన్ను బయట నుంచి వాచ్ చేస్తూ ఉండింది. ఇప్పుడు ఈ ఇల్లు వీళ్ళ కంట్రోల్లో ఉందని తెలిసాక లోపలికి వచ్చింది. మరో దారే లేదు. మనం అందరం యోగి ఇటువైపు ఓ దారి ఉంది. ఏమయ్యా దారి అటుగా అది ఇటు ఉంది. మనందరికీ ఈ ఇల్లే క్లైమాక్స్. ఇదేంటయ్యా? ఏది? ఇదేనయ్యా టైం ట్రావెల్ ఏంటిదా? మిషన్. ఈ టైం ట్రావెల్ మిషన్ లో ట్రావెల్ చేసి వెళ్తే మన టాబ్లెట్ వేసుకోవడానికి అడ్డుకోవచ్చు. అంతెందుకు, అంత ముందు ఒక సినిమా చూసాం కదా, ఆ సినిమాని కూడా చూడకుండా చేయొచ్చు. రేయ్, అది టైం ట్రావెల్ మిషన్ కాదురా. మా అమ్మ చీపురు కట్టతో కొట్టేటప్పుడు మా నాన్న దాక్కునే చోటురా అది. ఇంకొక దారి ఉంది. ఏమే, నువ్వు నాకంటే మా ఇంటి గురించి బాగా తెలుసుకున్నావు. ఏంటా దారి? లేదు, ఇంకొక ఆప్షన్ ఏంటంటే చెప్పవే. ఏమి వాడికి వేసిన బూస్టర్ తీసుకొచ్చి వీళ్ళిద్దరికి వేసామంటే వీళ్ళిద్దరికి మళ్ళీ ఆ పవర్ ఓ, వస్తుంది. ఎందుకు? ఆ పవర్ వచ్చిందంటే మళ్ళీ గాల్లో ఎగరడానికా? అయ్యో, మనకు మరో దారి లేదు. మనకున్న ఒకే ఛాన్స్ ఇది మాత్రమే. మీ నాన్న దగ్గర కౌంటర్ అటాక్ డివైస్లు ఎక్కువ ఉన్నాయి. ఈ పవర్ ని డిస్ట్రాక్ట్ కూడా అది చేయగలదు. అదేం డైవర్స్? హాలోగ్రామ్. హాలోగ్రామ్ ద్వారా మన పిల్లల్ని క్రియేట్ చేసి పంపిద్దాం. నాకు తెలిసి సూపర్ హీరోస్ ఎవరు పిల్లల్ని ఏమీ చేయరు. సో మనం దీంతో మీ ఊరు పెద్దరాయుడిని డిస్ట్రాక్ట్ చేసి పైనున్న బూస్టర్ని తీసుకొచ్చేద్దాం. ఓహో. రే, మీరు మాత్రలు వేసుకున్న తర్వాత మీలో ఒక లోపం వచ్చింది కదా. అవును. అదే విధంగా పెద్దరాయుడికి ఏం లోపం ఉంది? కళ్ళజోడు తీస్తే వాడికి కళ్ళు కనిపించవుగా. అమ్మాయిల వీక్నెస్. వాడికి మందు అమ్మాయిలే వీక్నెస్ అనుకున్నాను. కళ్ళు కూడా కనిపించవా? ఇది చాలరా వాడిపై అటాక్ చేయడానికి. ఏమి, ఇఫ్ వి ఇంక్రీస్ ద బూస్టర్ ఎనీమోర్ ద డ్రెస్ విల్ గెట్ బర్న్డ్. రండ్రా. రండ్రా. ఇప్పుడున్న ఆయన పవర్స్ ని కంట్రోల్ చేసే మిషన్ ఇదే. ఆ, ఈ బోర్డు తోటి వాడి పని పడతాను. తెగ రెచ్చిపోతున్నాడు కదా, మీ నలుగురిని బతిమాలుతున్నాను. ఎలాగైనా సరే వాడి కళ్ళజోడు లాక్కొచ్చేయండి. మిగతాదంతా నేనే చూసుకుంటాను. ఓకే. ఆ? వెళ్ళండ్రా. పచ్చకల రాక్షసుడు రానే వచ్చే
చిట్టి పొట్టి భూతాలన్నీ అదిరి చచ్చే వీధిలోని కుక్కల్ నల్లే తరిమి కొట్టే భీముడల్లే